హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. సో దర్శనం 3కి అని చెప్పాను కదా. సో నాకు అసలు నిద్ర పట్టలేదు. అలా ఫ్రెండ్స్తో వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ వాళ్ళకి విష్ చేసుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐ వాజ్ హియర్ అట్ దిస్ ప్లేస్ విత్ ద న్యూ స్టార్ట్, న్యూ ఇయర్, ఎవ్రీథింగ్. అండ్ నాకు తిరుమలలో ఇలా చీర కట్టుకొని దేవుడి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి చాలా 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 కోరికగా ఉండే. ఈసారికి ఇలా కుదిరింది అనమాట. సో మంచిగా వెళ్ళినాం. జస్ట్ 2-3 అవర్స్లో దర్శనం అయిపోయింది. మళ్ళీ వచ్చేసి టెంపుల్ దగ్గర కొన్ని వీడియోస్ తీసుకొని, లడ్డూస్ తీసుకొని, అలా అమ్మని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసింది. సో యా, అమ్మకు కొంచెం కొంచెం వీడియోస్ తీయడం నేర్పించేసా అనమాట. అండ్ ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ దిస్ ఇయర్. లైక్ ఇట్స్ ఎ గుడ్ ఎండ్ అండ్ గుడ్ స్టార్ట్ ఫర్ ద ఇయర్ అననే చెప్పాలి. అండ్ అలా కుదిరిందనమాట. సో అమ్మ నేను మా ఎక్స్పీరియన్స్ అలా మాట్లాడుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాం. ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 5 AM అలా అవుతునింది. అండ్ చలి కూడా బాగా ఉన్నిందనమాట. సో అంతే, దర్శనం మంచిగా అయింది. ఇయర్ మొత్తం మంచిగా గడవాలి, అన్నీ ఎక్స్పీరియన్సెస్ మంచిగా ఉండాలి, నాకు మంచి జాబ్ రావాలి, అమ్మ కోరికేమో నాకు పెళ్ళి అయిపోవాలి అని చెప్పి. సో బట్ స్టిల్ ఆ దేవుడికి ఏమి మంచి చేయాలి అని ఉంటే అది చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. యా, హోప్ ఫర్ ద బెస్ట్, ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎవ్రీ వన్ బీ హ్యాపీ, బీ గుడ్ అనుకొని రూమ్కి వెళ్ళిపోయి కాసేపు పడుకొని నిద్రపోయాం. సో బట్ నాకు ఈ శారీ లుక్ అలా మంచిగా ఒప్పిందో లేదో తెలియదు, కానీ ఐ వాజ్ హ్యాపీ. ఐ వాజ్ ఏబుల్ టు వేర్ ద శారీ అండ్ విన్ టు ఫర్ ద దర్శన్, అంతే. అండ్ కాసేపు నిద్రపోయాం. ఇది రూమ్ దగ్గర వ్యూ అనమాట. పొద్దున చాలా మంచు పొగ అలాగా. అండ్ అరౌండ్ 9 కల్లా లేసి దగ్గరలో జాపాలి, తెలిసిందేగా జాపాలి అక్కడికి నుంచి దగ్గర. సో జాపాలి ఒక్కటే చూడగలిగాము, ఎందుకంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది. సో వీ కుడెంట్ కవర్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ వన్ గో. అందుకు జాపాలికి ఒక్కటే టికెట్ తీసుకొని వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి వెళ్ళాం. సో తెలిసిందేగా, లార్డ్ హనుమాన్ ఈజ్ అవర్ ఫేవరెట్ 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 గాడ్. సో చాలా టైం లేకుండే అన్ని 6 టెంపుల్స్ కవర్ చేద్దామంటే. సో వి జస్ట్ గెట్ టు గో ఫర్ జాపాలి ఓన్లీ. నెక్స్ట్ టైం లెట్స్ కవర్ ఆల్ దో 6 టెంపుల్స్. 6 టెంపుల్స్ ఏవేవన్నానా, లైక్ పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్, శ్రీవారి పాదాలు, జాపాలి. సో ఇంకొకటి ఉంటుంది. ఆల్ ప్లేసెస్ 20 రూపీస్లో కవర్ చేయొచ్చు. పైన ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో మేము జస్ట్ 30 రూపీస్ ఇచ్చేసి పర్ పర్సన్ జాపాలికి ఒక్కటే వెళ్ళినాం. అండ్ అక్కడ కూడా ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి ఇలాగా, మేబీ అరౌండ్ 1 కిలోమీటర్ అంతే. అండ్ ఇక్కడ కూడా మన అలిపిరి మెట్ల దగ్గర అలాగా ఇలా రాళ్ళు పేర్చి పెట్టారు. ఐ డోంట్ నో ద మీనింగ్, బట్ అమ్మని అడిగితేనేమో పెళ్ళిళ్ళు పిల్లలు కోసం అలా చేస్తారని చెప్పింది. బట్ మా ఫ్రెండ్ ఏమో కొత్త ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్న వాళ్ళు అలా పేరుస్తారని చెప్పింది అనమాట. సో నిజమేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. అండ్ గుడి దగ్గర ఇలా న్యూ ఇయర్ రంగోలీస్ అన్నీ మంచిగా అనిపించింది. సో టెంపుల్ వాజ్ వెరీ లైవ్లీ అండ్ వెరీ పీస్ఫుల్. చాలా ఏడో లోపల కొండ మధ్యలో చాలా మంచిగా అనిపించింది. సో అర్చనకి కావాల్సిన తమలపాకులు, కొబ్బరికాయ అన్నీ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అర్చన చాలా 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 బాగా జరిగింది. అండ్ బయట ఇక్కడ చెట్టు దగ్గర ఈ విగ్రహం ఉన్నిందనమాట. అందరూ కాయిన్ అతికిచ్చి వాళ్ళ కోరికలు అన్నీ కోరుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ఎంటైర్ టెంపుల్ వ్యూ. సో మీరు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ సీ ఇఫ్ యూ హ్యావ్ ద ఛాన్స్. సో అలా మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. మూరీ మిక్చర్ తినాలనిపించింది. ఇట్ వాజ్ అరౌండ్ 30 రూపీస్ అనుకుంటా. మేము చిన్నప్పుడు ట్రైన్లో వెళ్ళి బెంగళూరు అలా ప్యాసింజర్లో వెళ్ళేటప్పుడు 5 రూపీస్. సో కాలం చాలా మారింది, ప్రైసెస్ చాలా మారాయి. అమ్మేమో ఒక్కసారి ఆ ప్రైస్ విని వామ్మో అని అనేసింది అనమాట. తను బయట ఫుడ్ ఎక్కువ తిందు, సో ఇలాంటివి అసలే తిందు. బట్ ఆ రోజు తినాలనిపించి ఇద్దరం అలా ఒకటి తీసుకొని అలా కూర్చొని కాసేపు తినుకుంటూ ఆ క్లైమేట్, ఆ వాతావరణం, అక్కడే కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది. సో అలా కాసేపు అవి తినుకుంటూ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఆగిపోయామన్నమాట. దారిలో కోతులు, పిల్లల అల్లరి,
అసలు చాలా అంటే చాలా మంచిగా ఉండింది. నాకు క్లైమేట్, ఆ టెంపుల్ క్లైమేట్ చాలా బాగా నచ్చిందనమాట. వెరీ పీస్ఫుల్, ఎక్కడో కొండ మధ్యలో, అసలు ట్రాఫిక్ సౌండ్స్ లేవు, ఏమీ లేవు, రష్ లేదు పెద్దగా. సో ఇట్ వాజ్ వెరీ నైస్. సో మళ్ళీ అలాగే వచ్చిన దారిలోనే రిటర్న్ మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కేసి 30 రూపీస్ ఛార్జ్ అలా వెళ్ళిపోయాం. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. వి కుడోంట్ గో బికాజ్ మాకు టైం అవుతుండే, రూమ్ చెక్అవుట్ టైం అవుతుంది అండ్ నెక్స్ట్ ట్రైన్ టైం అవుతుంది అని చెప్పి సో రిటర్న్ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అన్నదానం సత్రాలు చాలా ఉంటాయి, కానీ వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ అనమాట. 5000 మెంబర్స్ని అకామిడేట్ చేయగలదు అట్ ఏ టైం. డిఫరెంట్ హాల్స్ ఉంటాయి అందులో. ఒక హాల్ మేబీ ఐ డోంట్ నో, మేబీ 500 to 1000 మెంబర్స్ని అకామిడేట్ చేయగలదేమో అట్ ఏ టైం. సో మళ్ళీ అక్కడ తిందాం ఈరోజు అని చెప్పి వెళ్ళాం. ఏ ఫుడ్ బయట ఎంత తిన్నా అలా మనకి అన్నప్రసాదం తింటే చాలా 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 ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది, అది మన ఫుడ్ అయినా కాకపోయినా. బట్ స్టిల్ సో వెళ్ళినాం. మేము వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సాంబార్ అన్నం పెరుగన్నమే పెట్టారు, బట్ ఈసారి ఎక్స్ట్రాగా వడ పెట్టారనమాట అంతే. సో మేము ఈ 2 రోజులు జస్ట్ సాంబార్ అన్నం పెరుగన్నం తింటూనే డేస్ మొత్తం గడిపేసాం. సో అమ్మ ఎక్కువగా తిందు సాంబార్ అన్నం, బట్ స్టిల్ అన్నప్రసాదం కదా, నో చెప్పలేం. అదే అన్నప్రసాదం, అది దేవుడి దయ అనుకొని తినేసి మంచిగా చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈ ట్రిప్ సంథింగ్ రియల్లీ స్పెషల్. నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు, అంతే. ఈ క్లిప్స్, ఈ వీడియోస్ నాతో లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతాయి. అందుకే నాకు అంత కాంటెంట్ లేకున్నా, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియకున్నా, సో ఇలా ఒక వ్లాగ్ లాగా చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ దిస్ ఇన్ మై ఛానల్ ఫర్ ఎవర్, అంతే. రేపు మళ్ళీ ఇలాంటి ట్రిప్స్ వస్తాయో లేదో నాకు తెలీదు. ఐ హోప్ సో ఇట్ విల్ కమ్. బట్ స్టిల్ అమ్మ ఉన్న బిజీ, లేదంటే నేను ఉన్న బిజీ అని కాదు, టైం ఇద్దరికి ఒకటేసారి కుదరదు. ఫ్యామిలీ ఉంటుంది, ప్రతిసారి ఫ్యామిలీని వదిలేసి ఇలా ఇద్దరిని తిరగలేము. సో అది కూడా రీజన్, అంతే. అన్నీ పక్కన పెడితే మంచిగా వడ, తీపి ప్రసాదం అన్నీ మంచిగా తినేసి వెళ్ళిపోయాం. లోపల ఆ పక్కన కూర్చున్నాను అని చెప్పులు వేసుకొచ్చేసారు అనమాట పొరపాటున. హీ వాజ్ వెరీ రిగ్రెటింగ్, లైక్ అయ్యో నేను తిన్నంతసేపు నేను చెప్పులు వేసుకొచ్చాను అనే రిగ్రెట్తోనే ఉన్నాడు ఆయన. సో అక్కడికి అందరూ చెప్పులు బయట వదిలేసి వెళ్తారనమాట తినడానికి. సో డోంట్ ఫర్గెట్ దట్. అండ్ దిస్ ఈజ్ సాంబార్ అన్నం. అండ్ మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కోసం లడ్డు కావాలన్నాడని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకొని మళ్ళీ 2 ఫొటోస్ తీసుకొని వెంట్ బ్యాక్ అగైన్. రూమ్ చెక్అవుట్ చేసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఈ 2 రోజులు నేను ఆ మాడ వీధులన్నీ ఎలా తిరిగానంటే, నేను స్టెప్స్ ఎక్కిన డిస్టెన్స్ కంటే ఈ 2 రోజులు ఇక్కడ తిరిగిన డిస్టెన్స్ ఎక్కువ. అంత ఇష్టం అనమాట నాకు మాడ వీధులు అంటే. మా అమ్మేమో చలి అని చెప్పి రూమ్లో అలా ఉండిపోయింది, నేనేమో మా అమ్మ అంతే, మమ్మీ ఇయర్కి ఇలా అయిపోయింది. సో మళ్ళీ ఆయన పిలుపు వచ్చే వరకు అని అనుకుంటూ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. బట్ ఐ వాజ్ రియల్లీ మిస్సింగ్ ద ప్లేస్ అండ్ ఐ వాజ్ వెరీ సాడ్ అబౌట్ గోయింగ్ బ్యాక్. బట్ ఎప్పుడు ఇలాగే ఇక్కడే ఉండలేము కదా, వీ హ్యావ్ అవర్ లైఫ్స్. బట్ ప్రతిరోజు అక్కడే ఉంటే ఆయన విలువ ఏముంది, ఆయన ఇదేముంది. సో మళ్ళీ ఆయన పిలుపు వచ్చే వరకు అనుకుంటూ అలా రిటర్న్ అయిపోయామన్నమాట. కానీ దారిలో వెళ్ళేటప్పుడు ఆ బోర్డులు పునఃదర్శన ప్రాప్తిరస్తు అని చూడంగానే, అయ్యో ఆ దేవుడు నన్ను మళ్ళీ ఇలాగే వెనక్కి పిలిస్తే, ఇప్పుడే దర్శనం కల్పిస్తే ఎంత బాగుండు అని అనిపించింది. బట్ స్టిల్ ఆయనకి ఎవరిని ఎప్పుడు పిలవాలో ఆయనకు బాగా తెలుసు. సో నువ్వు నీ డిస్పరేట్లో ఉన్నప్పుడే ఆయన నీకు ఒక ఆనందాన్ని ఇచ్చేస్తాడు. అమ్మ బస్ ఎక్కగానే నిద్రపోయింది. చిన్నప్పుడు మేము కూడా అంతే, ఏమి తినకుండానే బస్ ఎక్కిచ్చేసేవాళ్ళు. బికాస్ ఆఫ్ దట్ ఘాట్ రోడ్స్ వల్ల బస్ దిగగానే వామిటింగ్స్, బస్సులో ఉన్నప్పుడే వామిటింగ్స్ అలా ఉంటుండే. బట్ ఇప్పుడు అంత లేదు. కానీ అమ్మ మాత్రం షీ వాజ్ ఫీలింగ్ సిక్, పడుకొని నిద్రపోయింది కాసేపు. అండ్ నేను అలా వీడియో క్యాప్చర్స్ చేసుకుంటూ ఉన్నా. ఇట్ విల్ టేక్ అరౌండ్ 40 minutes అనుకుంటా కిందకి దిగడానికి. సో ఒక 15 minutes నేను కూడా కాసేపు నిద్రపోయాను. ఎందుకో దిగినంతసేపు నేను అరే ఈ 3 రోజులు వేరేలా ఉండింది, ఇక టైం చాలా త్వరగా గడిచిపోయింది
అని అనిపించింది. దెన్ మై ట్రైన్ వచ్చేసింది. ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ట్రైన్ అసలు స్టేషన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉండింది అనుకుంటా. ప్లాట్ఫామ్స్ మీద సరిగా నెంబర్స్ లేవు, ఏమీ లేవు. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. వీళ్ళేమో ఈ క్యూట్ కపుల్ వర్ ఫైటింగ్, ఎందుకో తెలీదు. బట్ ఆయన ఆ పొజిషన్లో కూడా ఆయన దర్శనానికి వచ్చాడు అని అంటే ఎంత గ్రేట్ తెలుసా. యూ డోంట్ నో. అండ్ యా, మళ్ళీ ఆ దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ పిలుపు వచ్చింది అని వీడియో చేస్తాను అని చెప్తున్నాను ఇక్కడ. సో యూ కెన్ సీ లైక్ లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోలో లైక్ పిలుపు వచ్చింది, అసలు అది ఎంత డిజిట్తో చెప్పానో నాకే తెలీదు. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ యా, దట్స్ హౌ ద తిరుపతి ట్రిప్ ఎండెడ్. అండ్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు దీస్ ఆర్ ద క్లిప్స్ అమ్మ తీసినవి. అండ్ అలా డిలేట్ ఉన్నంత వరకు కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. నేను ఈ 2 రోజులు నాట్ ఈవెన్ 3 hours కూడా పడుకోలేదు. నాకు అసలు నిద్ర పట్టలేదు అక్కడ. ఆయన ఎప్పుడు దర్శనం అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి. సో ఇదే ఇందులో నిన్న ఇది డిలేట్ అవ్వగానే ఒక కాసేపు పడుకున్నా. తిరుపతి నుంచి మాకు 4 hours జర్నీ. అండ్ అక్కడికి అన్నయ్య మామయ్య వచ్చి పిక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయారనమాట. సో అరౌండ్ నైట్ 10 కల్లా మేము ఇంటికి రీచ్ అయిపోయాం. మా చెల్లి పప్పన్నం చేసి పెట్టింది, తినేసి మంచిగా హ్యాపీగా పడుకొని నిద్రపోయాం. సో దట్స్ ద ట్రిప్ ఎండెడ్.